ఇక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో కూడా 2 నెలల క్రితం ఒకసారి చేశారు ఈ వ్యాఖ్యలు సంతానం గురించి. ఇప్పుడు మళ్ళీ చేశారు వ్యాఖ్యలు. మూడో సంతానం కంటే 30,000, నాలుగో సంతానం కంటే 40,000 పారితోషికం ఇస్తామని. సో ఎక్కడికి పోతున్నాం మనం? ఏంటి ఎలాంటి సంకేతం ఇవ్వదలుచుకున్నారు అంటే ఏం చెప్తారు? రోడ్డున పడేయడమే అందరినీ. నేను ఇది మాత్రం పార్టీలకు అతీతంగా నేను చెప్తున్నాను, చాలా తప్పు మాట. ఇప్పుడు వారు ఏదైతే చెప్పారో వాళ్ళ ఇళ్లలో చేస్తారా ఆ పనులు? వాళ్ళ కుటుంబాల్లో చెప్పగలరా? వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకి చెప్పగలరా? మనం చెయ్యగలమా లేదా ఆలోచించి ఇతరులకి చెప్పాలి. ఇది మాత్రం చాలా తప్పు. ఎందుకంటే ఒక వ్యక్తి తను ఎంతగా పోషించగలడు, తన భార్యాబిడ్డల్ని ఎంతమందిని పోషించగలడు అనే ఒక ఆలోచన చేసి తదుపరి అడుగులు వేస్తే మంచిది. ఒకానొకనాడు ఇదే చంద్రబాబు నాయుడు గారు, మీరు గతంలోకి వెళ్ళి చెక్ చేయండి, ముగ్గురు వద్దు ఇద్దరు ముద్దు, ముగ్గురు వద్దు ఇద్దరు ముద్దు అనేది ఒక స్లోగన్ చెప్పారు. సో కుటుంబ నియంత్రణని ఆ రోజు విపరీతంగా సపోర్ట్ చేశారు. మళ్ళీ వాళ్ళ ఎన్నికల కోసమే కదా ఇదంతా. ఎందుకు చెప్పాలి? ఇప్పుడు ఒక పేదవాడు డబ్బు కాచపడి పిల్లల్ని కంటాడు, కరెక్టే. వాళ్ళ బాగోగులు, చదువులు, జీవితాలు, భవిష్యత్తు ఎవరిస్తారు? మీరేమీ ఇంకో 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండరు కదా. మీరన్నీ ఇవ్వడానికి మీరుండరు కదా ముఖ్యమంత్రిగా. రేపు మీరు ఉండనప్పుడు వీటి పరిస్థితి ఏంటి? ఇది మాత్రం ప్రతి దంపతులు మీ స్థాయి, మీ అర్హత, మీ యొక్క ఆలోచన, మీ తెలివి అన్నిటినీ కూడగట్టుకొని మీరు మిమ్మల్ని, మీ పిల్లల్ని, మీ తల్లిదండ్రుల్ని, మీ అత్తమామల్ని ఇంతమందిని చూసుకోవాలి అంటే మీరు ఎంత గట్టిగా ఉండాలో ఆలోచించి తదుపరి ఒకళ్ళ ఇద్దరా ముగ్గురా ఆలోచించుకోండి. కానీ ఒక్కసారి వచ్చే 30,000 కోసం 30 ఏళ్ల పాటు దరిద్రాన్ని మాత్రం అనుభవించకండి. కానీ ముఖ్యమంత్రి స్థాయిలో అలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సంబంధించి? నేను అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు ఆయన చెప్పారు కరెక్టే. అసలు ఇప్పుడు ఒకళ్ళిద్దరు ఉన్న తర్వాతనే చాలా కష్టంగా ఉంటుంది. ఒకళ్ళిద్దరు ఉంటేనే చాలా కష్టంగా ఉంటుంది. ముగ్గురు నలుగురు కానండి నేను డబ్బులు ఇస్తాను అనే మాటలో దరిద్రాన్ని ప్రోత్సహిస్తున్నామేమో అనిపిస్తోంది. ఆయనే అన్నారుగా, ఖజానా ఖాళీగా ఉంది, డబ్బులు లేవు, నేను హామీలు పూర్తి చేయలేనని. మరి దీన్ని ఎలా తీసుకోవాలి? ఎక్కడి నుంచి వస్తారు 30,000, 40,000? ఎవరిస్తారు మనకి? అమరావతి కోసం చేసే లక్షల కోట్ల సొమ్ము గురించే ఈరోజు దాకా ఎవరికి దిక్కులేదు. ఏ డబ్బు ఎడిపోతుంది, ఏ రూపాయి దేనికి ఖర్చు అవుతుంది, దేనికి ఎంత టెండర్ వేశారు అని ఈరోజు దాకా ఎవరికి తెలియదు. మరి ఇప్పుడు దీన్ని ఏ రకంగా తీసుకోవాలి? ఫ్రీ బస్సు కేవలం ఊర్లలో పెట్టారు కానీ రాష్ట్రం అంతా పెట్టల. మరి దీన్ని ఏ రకంగా తీసుకోవాలి? సో కాబట్టి ఏదైనా సరే ఆ భార్యాభర్తలకి, ఆ దంపతులకి నేను చెప్పేది ఏంటంటే, మీ శక్తి కొలది మీరు ఎంత చేయగలిగితే అంత, మీరు ఎంత చూడగలిగితే అంత. మీ శక్తి కేవలం ఒకళ్ళే అయితే ఆ ఒక్కళ్ళనే అలరారుకుంటూ చూసుకోండి. ఇద్దరు చాలు, మీరిద్దరు మీకిద్దరు చాలు. చక్కగా మీ కుటుంబం అభివృద్ధి చెందుతుంది. రేపు పిల్లల్ని కని చంద్రబాబు నాయుడు గారు చెప్పారని, కళ్యాణ్ బాబు చెప్పాడని, మళ్ళీ ఇంకో సుబ్బారావు, వెంకారావు చెప్పాడని మీరు పిల్లల్ని కంటే ఆ క్షణంలో ఓకే ఒప్పుకుంటా, ఆ క్షణంలో 30,000, 40,000 ఇస్తారు. 30 ఏళ్ళు ఇస్తారా? అన్నీ చేస్తారా? అసలు 30 ఏళ్ళు కూటమి ప్రభుత్వం ఉంటుందా? ఇది ఆలోచించి ప్రజలు పార్టీలకు అతీతంగా మీ శక్తి సామర్థ్యాలని చూసుకొని ఆలోచించుకొని ఒక మంచి నిర్ణయం తీసుకొని మంచి తల్లిదండ్రులుగా, మంచి కొడుకు కోడలుగా, మంచి కూతురు అల్లుడుగా, మంచి అమ్మా నాన్నలుగా శ్రేయస్కరంగా ఉండాలని, గతంలో ఏ పథకాలైతే పేదవాడిని నిలబెట్టాయో ఆ పథకాలు మళ్ళీ వస్తాయి. మళ్ళీ మీ జీవితంలో ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది, వైద్య ఆరోగ్యశ్రీ ఉంటుంది, అందరికీ ఉపాధి ఉంటుంది, ఖచ్చితంగా భూమి ఇళ్ల పట్టాలు ఉంటాయి, వసతి గృహాలు కూడా ఉంటాయి. ఇవన్నీ జరుగుతాయి. నిదానంగా ఉండండి. ఇది నేను చెప్పగలను. రైట్. ఇక లాస్ట్ టైము కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 2 బిల్లులు వేగిపోయినాయి పార్లమెంట్లో. ఒకటి డీలిమిటేషన్, రెండవది మహిళా రిజర్వేషన్ బిల్లు. ఇప్పుడు మళ్ళీ వచ్చే నెల పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసి జూన్ నెలలో మళ్ళీ 2 బిల్లుల్ని ప్రవేశపెట్టాలని కేంద్రం ఆలోచిస్తుంది.
ఈసారి సేమ్ రిజల్ట్ అదే వస్తుంది. ఈసారి దాని పరిస్థితి ఎలా ఉండిపోతుంది? అంటే ఇప్పుడు ఉన్న సమయాన్ని బట్టి అయితే దానికి ఎవరు సుముఖత చూపించట్లా, నెగిటివిటీనే ఎక్కువ వస్తుంది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు మహిళా బిల్ డీలిమిటేషన్ మహిళా బిల్లుని ఎక్కువగా సపోర్ట్ చేయాలి, తర్వాత డీలిమిటేషన్ చేయాలి అని అనుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్న ఆ పార్టీకి సంబంధించిన వందల మంది ప్రముఖులు వాళ్ళే ఇష్టపడరు, అందుకే వీగిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ అదే రిపీట్ అవుతుందేమో. ఎందుకు రిపీట్ అవుతుంది? ఒకవేళ అదే వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే ఎవరు కూడా వాళ్ళ వ్యక్తిగతమైన జీవితాల్ని రోడ్డున పడేసుకోవాలని అనుకోరు. ఈ బిల్స్ పాస్ అయితే ఖచ్చితంగా చాలామంది చాలా రకాలుగా నానా గడ్డి తినాల్సి వస్తుంది 6 నెలల పాటు. ఈ సంగతి కూడా తెలుసు వాళ్ళకి. అందుకే ఆచితూచి అడుగు వేస్తున్నారు. రేపు మళ్ళీ ఇవి వీగిపోయినా మనమేం ఆశ్చర్యపోవక్కర్లా. అండ్ దానికి మూలం ఎవరుంటారు? వాళ్ళే ఉంటారు. కాబట్టి కొంచెం ఇది మళ్ళీ దాని సమయం వచ్చినప్పుడు అడగండి, తప్పకుండా ఖచ్చితంగా చెప్తాను. ఇప్పుడైతే సుముఖత లేదు. మొత్తం కేంద్రంలో పార్లమెంటులో 100కి 90 మంది సుముఖత లేదు, అంతా విముఖతే. రైట్. వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఇది వచ్చిందంటే మన నెత్తినెక్కి కూర్చుంటారా నాయన, మనకు అవసరమా ఇదంతా అని అనుకుంటారు. కాబట్టి అది వీగిపోవడానికే ఆస్కారం ఉంది.